హై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ 2024-25 కౌన్సిలింగ్ అయితే త్వరలో స్టార్ట్ కాబోతుంది అండ్ థర్డ్ వీక్లో మ్యాక్సిమం స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సుప్రీంకోర్టు కేంద్రం కూడా అదే చెప్పింది. ఆల్ ఇండియా కోట ఎప్పుడైతే నోటిఫికేషన్ వస్తుందో స్టేట్లో కూడా దాదాపుగా వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మీద అయితే వీడియో చూడబోతున్నాం. సో మీరు వీడియో చూసే ముందు సీరియస్గా నీట్ క్యాండిడేట్ అయినట్లయితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి అప్డేట్ మన ఛానల్లో ఉంటుంది. అండ్ మీకు తెలుసు 18th నాడు సుప్రీంకోర్టులో హియరింగ్ అవుతుంది అండ్ వాళ్ళు స్టే విధించలేదు అండ్ లాస్ట్ ఆప్షన్ రీనీట్ అన్నారు. ఇంకా దాని గురించి మర్చిపోవడమే బెటర్. ఖచ్చితంగా కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవుతుందని నాకు అనిపిస్తుంది. సో అదేవిధంగా మనం చూసినట్లయితే మీకు ఒకసారి సీట్ అలాట్ అయినాక మీకు అందులో ఏ కేటగిరీలో అలాట్ అయిందని చూస్తే ఎంఆర్సీ అని ఉంటుంది. ఎంఆర్సీ అంటే మెరిటోరియస్ రిజర్వ్డ్ కేటగిరీ. సో మెరిటోరియస్ రిజర్వ్డ్ కేటగిరీ అంటే ఏంటి, ఈ కాన్సెప్ట్ అంటే ఏంటి అనేది వీడియోలో చూస్తాం. సో ఫస్ట్ మనకు ఏ కౌన్సిలింగ్ అయినా ఓపెన్లో దాదాపు ఒక 3000 సీట్లు ఉన్నాయనుకోండి ఓపెన్, అండ్ ఆ తర్వాత రిజర్వ్ కేటగిరీస్ ఉంటాయి. బీసీఏ, బీసీడీ, ఈ కౌన్సిలింగ్ వీటికి సంబంధించి సీట్లు ఉంటాయి. ఫస్ట్ ఓపెన్ సంబంధించిన సాఫ్ట్వేర్ రన్ చేస్తారు. అంటే 1 to 3000 సీట్లు ఉంటే 3000 వరకు కంప్లీట్ మెరిట్ ప్రకారం నింపేస్తారు. ఆ తర్వాత రకరకాల కేటగిరీలో వాళ్ళ యొక్క సీట్లు రన్ చేయడం జరుగుతుంది కౌన్సిలింగ్లో. సో ఓపెన్లో ఒక వ్యక్తికి సీట్ అలాట్ అయ్యాక బీసీడీ లేక బీసీబీలో అతడు పెట్టుకున్న ఆప్షన్, అంటే ఇప్పుడు ఓపెన్లో అతనికి థర్డ్ ఆప్షన్ వచ్చిందనుకోండి, అతడు పెట్టుకున్న నెంబర్ 1 ఆప్షన్ ఒకవేళ బీసీడీలో వస్తే ఆ బీసీడీకి సీటు మారిపోతుంది. వెంటనే మారిపోయిన తర్వాత అతడికి ఫస్ట్ నెంబర్ 3లో వచ్చిన ఆప్షన్ సీటు ఖాళీ అవుతుంది. అది ఓపెన్లో వచ్చిన సీటు కదా, మరి ఇంకో ఓపెన్ క్యాండిడేట్కి ఇస్తారంటే ఇవ్వరు. అది బీసీడీ సీట్ తీసుకొని అతను వెళ్ళిపోతున్నాడు వేరే కాలేజీకి, కాబట్టి ఇక్కడ మిగిలిపోయిన ఈ ఆప్షన్ 3లో ఉన్నటువంటి బీసీడీ సీట్ను మరి ఇంకొక బీసీడీ స్టూడెంట్కే ఇస్తారు. అతనికి ఇచ్చినప్పుడు అతడి నేమ్ పక్కన అలాట్మెంట్లో ఎంఆర్సీ అని కూడా డిస్ప్లే అవుతుంది మీరు స్క్రీన్ మీద చూసినప్పుడు. ఎంఆర్సీ అంటే ఏంటంటే అక్కడ ఉన్న ఒక క్యాండిడేట్ ఓపెన్లో సీటు పొంది రిజర్వేషన్లో సీట్ తీసుకొని వేరే కాలేజ్ వెళ్ళిపోవడం వల్ల మీకు ఆ రిజర్వేషన్లో వచ్చిన సీట్. ఇది ఒక బీసీడీ అని కాదు, బీసీఏ, బీసీబీ, బీసీసీ, ఈవెన్ ఈడబ్ల్యూఎస్లో కూడా ఉంటుంది. సో మొత్తానికి ఓపెన్లో సీటు పొందిన విద్యార్థి అతని రిజర్వేషన్ కౌన్సిలింగ్ రన్ అయినప్పుడు అందులో అతనికి బెటర్ ఆప్షన్, అతను పెట్టుకున్న నెంబర్ 1 ఆప్షన్, నెంబర్ 2 ఆప్షన్ ఏదైతే వస్తుందో ఆడికి వెళ్ళిపోతాడు. ఇక్కడ మిగిలిపోయిన సీట్ను ఓపెన్తో కాకుండా అదే రిజర్వ్డ్ సీట్తో నింపుతారు. ఎందుకంటే అతడు ఆ రిజర్వేషన్లో వెళ్ళిపోయాడు కాబట్టి ఈ ఓపెన్ సీట్ కాస్త రిజర్వ్డ్ సీట్గా మారుతుంది. సో ఆ విధంగా మీరు చూస్తే రిజర్వేషన్లో చాలా ఎక్కువ సీట్లు పోయినట్టు కనిపిస్తుంది. అతను ఓపెన్లో కొట్టాడు కాబట్టి అది రిజర్వేషన్కి అలాట్ అయినటువంటి సీట్ అన్నమాట. ఇక్కడ ఈ అలాట్మెంట్ ఆర్డర్లో ఎంఆర్సీ అనే దాని మీనింగ్ అదే. మీకు బీసీబీ ఎంఆర్సీ అని వస్తే ఒక బీసీబీ స్టూడెంట్ ఓపెన్లో ఇప్పుడు మీకు వచ్చిన సీట్ను కొట్టి అతడు బీసీబీలో వేరే దగ్గరికి వెళ్ళిపోయాడు, ఆ సీటు మీకు వచ్చింది ఇప్పుడు. అది అన్నమాట ఎంఆర్సీ అనే దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే. సో ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.